హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నా వాయిస్ మీకు అందరికీ క్లియర్గా వినిపిస్తుందో లేదో ఒకసారి చెప్పండి. నా వాయిస్ అంతా ఓకేనా? క్లియర్గా ఉందా లేదా? సార్ చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి, మై వాయిస్ ఓకేనా లేదా అని చెప్పి. ఓకే. చూడండి, మన లాస్ట్ క్లాస్లో మనం ఏం మాట్లాడుకున్నామంటే లైక్ మనం ప్రతి కంపెనీ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఏం చేస్తారంటే నార్మల్గా మనం అకౌంటింగ్ యాజ్ పర్ అకౌంటింగ్ చూసుకుంటే ప్రతి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని కూడా హిస్టారికల్ డేటా మీద రాస్తారన్నమాట. లైక్ ఏంటంటే హిస్టారికల్ డేటా అంటే నేను ఎసెట్ కొన్నప్పుడు అంటే నేను బిజినెస్ 2010లో స్టార్ట్ చేశాను అనుకోండి. ఆ 2010లో ఎంతైతే వాల్యూకి నేను ఒక ల్యాండ్ కొన్నానో బిల్డింగ్ కొన్నానో ఆ వాల్యూకి మాత్రం వాళ్ళు రాయడానికి ట్రై చేస్తూ ఉంటారు ఇప్పుడు. అది అకౌంటింగ్ రూల్స్ ప్రకారం. అలా కాకుండా ప్రెసెంట్ రైట్ నా మనం దాని యొక్క వాల్యూ చూసినప్పుడు మార్కెట్లో చేంజ్ అవుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు మనకి డిఫరెంట్ డిఫరెంట్ టర్మ్స్ అనేది ఉంటాయి. సో ఇక్కడ మనం నిన్న క్లాస్లో మాట్లాడుకున్న విషయం ఏంటంటే బుక్ వాల్యూ అంటే ఏంటి, యాజ్ పర్ ద బుక్స్లో మనకి ఎంత వాల్యూ ఉందని చెప్పేదే బుక్ వాల్యూ పర్ షేర్ అనమాట. సో దాని గురించి మన డిస్కషన్ అయితే చేసాం. ఇక్కడ చూడండి, స్క్రీనర్ డాట్ ఇన్. అందరికీ చెప్పాను కదా ఈ వెబ్సైట్ ఎలా యూజ్ చేయాలి ఏంటని చెప్పి. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ చూడండి, దీని యొక్క బుక్ వాల్యూ ఎంత ఉంది? రూ. 648 ఉంది. సో మీకు డైరెక్ట్గా మీ యొక్క కంపెనీస్కి ఇక్కడ బుక్ వాల్యూ అనేది ఇక్కడ వచ్చేస్తుంది డైరెక్ట్గా. అండ్ మనం కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తాం అన్నమాట. దానికోసం నేను ఒక ఫార్ములా మాట్లాడుకున్నాం. ఆ ఫార్ములా ఏంటో చెప్పండి, ఎవరైనా గుర్తుందా? నేను ఒక ఫార్ములా చెప్పుకున్నాను. అదేంటంటే షేర్ హోల్డర్స్ ఈక్విటీ మైనస్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. ఇది చేస్తే నాకు ఏమొస్తుంది? బుక్ వాల్యూ పర్ షేర్ వస్తుంది అన్నమాట. సో ఇది మనం నిన్న డిస్కస్ చేసాం. నిన్న మాట్లాడినప్పుడు నేను మీకు ఒక పాయింట్ చెప్పా, మన బుక్ వాల్యూ పర్ షేర్ క్యాలిక్యులేట్ చేయడానికి దాంతో పాటు మనకి ఇంకొక ఆప్షన్ కూడా ఉందని చెప్పి. ఇక్కడ చూడండి, మనకి ఈ బుక్ వాల్యూ పర్ షేర్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే మనకి బ్యాలెన్స్ షీట్ వస్తుంది కాబట్టి మనం బ్యాలెన్స్ షీట్ మీద ఫోకస్ చేస్తాం అన్నమాట. ఇక్కడ చూడండి, ఇది మనం మొత్తం బ్యాలెన్స్ షీట్ కదా. సో ఇక్కడ మనకి రెండు రకాల క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఈ రెండు ఈ టూ ఇన్ఫర్మేషన్ ఉన్నాయి కదా, ఈ రెండింటిని ఏమంటారంటే షేర్ హోల్డర్స్ ఈక్విటీ అంటారు. షేర్ హోల్డర్స్ ఈక్విటీ అంటారు. లైక్ మనకి ఇక్కడ వీళ్ళు ఈ స్క్రీనర్ అనే వెబ్సైట్ ఏం చేస్తుందంటే వీళ్ళు వాళ్ళకు ఓన్గా వాళ్ళ యొక్క డేటా అనేది ప్రజెంట్ చేసుకుంటున్నారు. బట్ ఇన్ రియాలిటీలో మనకి ఇన్ఫర్మేషన్ అనేది డిఫరెంట్గా డిస్ప్లే అవుతుంది. చూడండి ఇది ఎలా ఉంటుందో చూపిస్తాను. చూడండి, ఇది యాన్యువల్ రిపోర్ట్స్ అంటారన్నమాట. అంటే ఏంటి, కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. సో యాన్యువల్ రిపోర్ట్స్, ఓకే. ఐ థింక్ ఇక్కడ యాన్యువల్ రిపోర్ట్ అనేది లేదు, దీనికి ప్రీవియస్ ఇయర్ చూద్దాం. చూడండి, ఇది bsindia.com అంటారన్నమాట. అంటే బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. సో నా కంపెనీ ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను ఇక్కడికి వెళ్ళి చెక్ చేసుకుంటాను. ఇక్కడ చూడండి, నాకు యాన్యువల్ రిపోర్ట్ కావాలనుకోండి, ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ అని ఇక్కడ టైప్ చేస్తాను అనుకోండి, నాకు ఆల్రెడీ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నేను చెక్ చేస్తాను అనమాట. ఫైనాన్షియల్స్లోకి వెళ్ళి యాన్యువల్ రిపోర్ట్స్ అని క్లిక్ చేశాను అనుకోండి. సో రీసెంట్ది 2025 యాన్యువల్ రిపోర్ట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ మీరు చూస్తే 174 పేజెస్ ఉంది కదా. సో మనం ఎప్పుడైనా ఒక కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా లేకపోతే ఒక కంపెనీ ఇన్ఫర్మేషన్ కానీ తెలుసుకోవాలనుకున్నారు అనుకోండి, మనం ఏం చేస్తాం, ఇప్పుడు కూడా ఈ యాన్యువల్ రిపోర్ట్ అని చదువుతాం అన్నమాట. అసలు ఈ యాన్యువల్ రిపోర్ట్ యొక్క మీనింగ్ ఏంటంటే ఒక 1 ఇయర్లో కంపెనీ ఏం చేసింది, వాళ్ళకి వచ్చిన లాభాలు ఎలా వచ్చినాయి, వాళ్ళు ఏదైనా కొత్త ప్రాజెక్టులు ఇన్వెస్ట్మెంట్ చేశారా, దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తారు. దాంతోపాటు కొత్తగా ఎవరైనా డైరెక్టర్స్ని అపాయింట్ చేసుకున్నారా, లేకపోతే మేనేజ్మెంట్ ఏం చేస్తుంది, దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను ఇది ఎందుకు ఓపెన్ చేస్తాను ఇప్పుడు చెప్తాను అనమాట మీకు. మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ స్క్రీనర్లో చూస్తున్నామో అది వాళ్ళు ఓన్గా ప్రిపేర్ చేసుకున్నది అనమాట. బట్ యాజ్ పర్ అకౌంటింగ్ రూల్స్ వాళ్ళు కంపెనీస్ ఎలా ప్రిపేర్ చేస్తారో చూద్దాం. ఇక్కడ చూడండి, మనకి ఇది రిలయన్స్కి అయితే ఓన్లీ 174 పేజెస్ ఉంది, చాలా చిన్నగా ఉంది, తక్కువ పేజెసే. అలా కాకుండా మీరు కొన్ని కంపెనీ చూసారనుకోండి, మనకి 300 పేజెస్ ఉంటాయి, 200, 400 పేజెస్ కూడా ఉంటాయి అన్నమాట. డిపెండ్స్ ఆన్ ద కంపెనీ. ఇక్కడ మనం చెక్ చేస్తాం అన్నమాట, ఎక్కడ ఉందో ఇన్ఫర్మేషన్ చూద్దాం. చూడండి,
చూడండి ఇక్కడ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ ఇన్ఫర్మేషన్ వస్తుంది. చూడండి, ఇది ఇన్ఫర్మేషన్ బ్యాలెన్స్ షీట్. ఓకేనా? చూసారా? క్లియర్ కనిపిస్తుందా అందరికీ? ఒకసారి కనిపిస్తుందో లేదో చూడండి, చెప్పండి ఒకసారి, నాకు మెసేజ్ చేయండి. ఇది ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది కదా. సో మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ స్క్రీనర్లో చూస్తున్నామో అదంతా ఏంటంటే సమ్మరైజ్డ్ ఇన్ఫర్మేషన్ అనమాట. లైక్ సింపుల్గా చెప్పాలంటే స్క్రీనర్లో చూసేది సమ్మరీ. జస్ట్ మీరు మీ ఓన్గా ఏదైనా రాసుకోవచ్చు. లైక్ ఏంటంటే నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నేను ఎలా రిప్రజెంట్ చేసుకున్నా అని చెప్పేది ఈ స్క్రీనర్ వెబ్సైట్లో చెప్తారు. అలా కాకుండా ఇదంతా కూడా యాజ్ పర్ మన ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఉంటాయన్నమాట. దాని ప్రకారం ఇలా రిప్రజెంటేషన్ అయితే చేయాలి. చూడండి ఇక్కడ ఏం చెప్పారు, టోటల్ ఈక్విటీ. సో ఈ టోటల్ ఈక్విటీలో ఏమున్నాయి, ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఉంది, అదర్ ఈక్విటీ ఉంది. అదర్ ఈక్విటీ అంటే ఏం చెప్పొచ్చు అండి, ఇందులో మనకి రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అని చెప్పి, సెక్యూరిటీ ప్రీమియం అని చెప్పి డిఫరెంట్ డిఫరెంట్ కండిషన్స్ అన్ని ఉంటాయన్నమాట. దాని యొక్క ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి, మనం ఇక్కడ నోట్స్ అని మెన్షన్ చేశారు కదా 14 13, ఈ నోట్స్లోకి వెళ్ళి చెక్ చేస్తే మనకి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. మీరు ప్రెజెంట్ దీని మీద ఫోకస్ చేయవలసిన లేదు. మనకి ఫర్దర్ క్లాసెస్లో దీని గురించి మాట్లాడతామన్నమాట. యాన్యువల్ రిపోర్ట్స్ని ఎలా చదవాలి, వాటిని యొక్క నోట్స్ని ఎలా చెక్ చేసుకోవాలి ఏంటని చెప్పి. సో మీకు ఐడియా కోసం చూపించాను. ఇక్కడ చూసారు కదా క్లియర్గా 31 March 2025 ఈ రోజున కంపెనీ దగ్గర ఎంత వాల్యూ ఉంది, ప్రీవియస్ ఇయర్లో ఎంత వాల్యూ ఉంది. సో ఇదంతా క్లియర్గా డిస్క్లోజ్ చేస్తున్నారు అనమాట. సో ఇలా చేస్తారు. సో దీని టోటల్ దీని మొత్తం కలిపి ఏమంటారంటే షేర్ హోల్డర్స్ ఈక్విటీ అంటారు. సో మన యొక్క ఫార్ములాలో ఏం చెప్పారు, షేర్ హోల్డర్స్ ఈక్విటీ మైనస్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ అన్నారు కదా. సో ఇక్కడ మీరు చూస్తే ఎక్కడైనా మనకి నెంబర్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ కనిపిస్తుందా, లేదు. షేర్ హోల్డర్స్ ఈక్విటీ ఎంత ఉంది, 543,087 మైనస్ 0 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ 1340 ఉన్నాయి కూడా, అది వేస్తే నాకు వచ్చే వాల్యూనే బుక్ వాల్యూ పర్ షేర్ అవుతుందన్నమాట. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఇక్కడ ఇంకొక ఫార్ములా ఉందని చెప్పాను కదా, ఇక్కడ చూడండి. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తాం, ఈ రెండు తీసుకుని క్యాలిక్యులేట్ చేస్తాం డైరెక్ట్గా. ఈ రెండు తీసుకుని క్యాలిక్యులేట్ చేసాం కదా. ఇప్పుడు ఇంకొక ఫార్ములా ఏంటంటే టోటల్ టోటల్ అసెట్స్ మైనస్ టోటల్ డెట్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. అంటే ఏంటి, ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ టోటల్ అసెట్స్ ఉంది, ఈ టోటల్ వాల్యూలోంచి ఈ రెండు వాల్యూ తీస్తే మనకు వచ్చేది అదే సేమ్ ఇదే వస్తుంది. సి మనకు రెండు ఫార్ములాస్ ఉన్నమాట, ఇలా డైరెక్ట్గా చేసుకోవచ్చు. లేదనుకోండి టోటల్ అసెట్స్ మైనస్ టోటల్ డెట్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. అంటే దీని మీనింగ్ ఏంటంటే టోటల్ కంపెనీ బుక్ వాల్యూ ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తారంటే నా దగ్గర ఉన్న ఆస్తులు మొత్తం నేను మార్కెట్లో అమ్మేశాను అనుకోండి, అంటే నా దగ్గర బ్యాలెన్స్ షీట్లో ఎంతైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ నాకు డబ్బులు వస్తాయి. రాగా నేను ఏం చేస్తాను, ఎవరైతే అప్పులు ఉన్నారో వాళ్ళ అప్పులందరికీ నేను కట్టేస్తాను. కట్టేసిన తర్వాత ఎంతైతే అమౌంట్ మిగులుతుంది ఆ అమౌంట్ మాత్రం ఎవరికి చెందుతుందంటే ఈక్విటీ షేర్ హోల్డర్స్ కదా. సో అదే ఇక్కడ సేమ్ బుక్ వాల్యూ పర్ షేర్. కాబట్టి రెండు ఫార్ములాస్ రాసుకోండి, టూ ఫార్ములాస్ ఉన్నాయి, టూ ఫార్ములాస్ రాసుకోండి. నేను ఇక్కడ క్లియర్గా రాస్తాను చూడండి. ఇక్కడ చూడండి, బుక్ వాల్యూ పర్ షేర్ ఈ ఫార్ములా రాసుకున్నారు కదా అందరూ. టోటల్ షేర్ హోల్డర్స్ ఈక్విటీ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ షేర్స్, ఇది ఒకటి రాసుకోండి. లేదా టోటల్ అసెట్స్ మైనస్ టోటల్ డెట్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ అవుట్ స్టాండింగ్ షేర్స్ అనమాట. సో ఈ రెండు ఫార్ములాస్ ఏదైనా సేమ్ ఆన్సర్ వస్తుంది కాబట్టి డిఫరెంట్ ఆన్సర్ అయితే రాదు, రెండింటికి సేమ్ ఆన్సర్ వస్తుంది. సో నిన్న మీకు చెప్పాను కదా, మీకు కేస్ స్టడీ ఇచ్చాను కదా, ఆ కేస్ స్టడీలో మీరు 2 waysలో మీరు ఆన్సర్ అయితే క్యాలిక్యులేట్ చేయండి. ఇక్కడ నేను అక్కడ అప్డేట్ చేస్తున్నాను. మనకి నిన్న మనం మాట్లాడుకున్న క్వశ్చన్ నెంబర్ ఎంత, క్వశ్చన్ నెంబర్ 15 కదా, బుక్ వాల్యూ పర్ షేర్ యాజ్ పర్ ఫస్ట్ది యాజ్ పర్ ఈక్విటీ అప్రోచ్ అంటారు ఒకటి. ఈక్విటీ అప్రోచ్ అంటే ఏంటి, లైక్ ఫార్ములా ఈక్విటీ అప్రోచ్లో ఫార్ములా ఏమవుతుందంటే ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఈక్విటీ మైనస్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ డివైడెడ్ బై నెంబర్ అవుట్ స్టాండింగ్ షేర్స్ అలా చేస్తారు. రెండోది ఏంటంటే అసెట్స్ అప్రోచ్. సో అసెట్స్ అప్రోచ్ లో మారిపోతుంది ఫార్ములా, టోటల్ అసెట్స్ మైనస్ టోటల్ డెట్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. బట్ లాస్ట్ లైన్ ఐటమ్ ఏంటి, బుక్ వాల్యూ పర్ షేర్ అనేది రెండింటికి సేమే ఉంటుంది. డిఫరెన్స్ వచ్చిందని వీళ్ళు మిస్టేక్ చేసినట్టు, రెండింటికి సేమే రావాలి. ఇదైతే చెక్ చేసుకోండి. ఇందులో ఏమైనా డౌట్ ఉందా, ఈ కాన్సెప్ట్ ఏమైనా డౌట్ ఉందా, బుక్ వాల్యూ పర్ షేర్ కి ఎవ్రీథింగ్ క్లియరా? ఏమైనా డౌట్ ఉంటే
చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి, లేదనుకుంటే ముందుకు ప్రొసీడ్ అవుదాం. ఓకే, నెక్స్ట్ చూడండి. తర్వాత నెక్స్ట్ మనం చూస్తున్నారు, నెక్స్ట్ రెండు కాన్సెప్ట్లు ఏంటంటే మార్కెట్ వాల్యూ అండ్ ఫెయిర్ వాల్యూ. సో మార్కెట్ వాల్యూ అనేది అందరికీ తెలిసిందే. సింపుల్గా చెప్పాలంటే మార్కెట్ వాల్యూ ఏంటంటే, ఇక్కడ చూడండి నేను చెప్తాను, ఇట్ ఈస్ ద ప్రైస్ లిస్టెడ్ ఇన్ ద ఎక్స్చేంజ్ ఆర్ ద ప్రైస్ అట్ విచ్ ద ట్రేడెడ్. అంటే మార్కెట్లో ఏ రేట్ అయితే జరుగుతుందో దాన్ని మార్కెట్ ప్రైస్ అంటారు. సో మనకి ఈ ప్రైస్ ఎక్కడ దొరుకుతుందంటే, సింపుల్గా స్క్రీనర్లోకి వెళ్తే, నేను ప్రస్తుతానికి అయితే మీకు ఓన్లీ ఒక వెబ్సైట్ మీద ఫోకస్ చేస్తున్నా. ఎందుకంటే మీరు మల్టిపుల్ వెబ్సైట్ చెక్ చేస్తున్నారు అనుకోండి, కన్ఫ్యూజన్ ఎక్కువ క్రియేట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది కరెంట్ ప్రైస్ మాట, అంటే ప్రెసెంట్ ఏ రేట్ అయితే ఉందని చెప్పేది కరెంట్ ప్రైస్ మాట. సో మీరు ఎప్పుడు కూడా ఇది రెగ్యులర్గా అప్డేట్ అయితే అవుతుందంటే చూడండి, ఆన్ 11:09కి అప్డేట్ అయింది. సో కంటిన్యూస్గా అంటే ఎవరి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్కి అయితే అప్డేట్ అవుతుంది. మనకి ప్రతి సెకండ్కి ప్రైస్ మారాలి అనుకుంటే కనుక మనం ఏం చేస్తాం, బ్రోకర్ వెబ్సైట్లో కానీ ఆర్ ట్రేడింగ్ వ్యూ అని చెప్పి ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది, మనం అక్కడికి వెళ్ళి అక్కడ చెక్ చేసుకోవచ్చు అన్నమాట. అప్పుడు ఏంటంటే మనకి యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ట్రేడింగ్ వ్యూ అంటారు ఇంకోటి. దీన్ని ఎలా వాడాలని తర్వాత మనకి ఫర్దర్ క్లాసులు చెప్తాం. ప్రస్తుతానికి అయితే గుర్తుపెట్టుకోండి, మీరు మీ యొక్క షేర్ ప్రైస్ అనేది అప్డేట్ చేసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, రైట్ అబౌట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ యువర్ షేర్. ఇక్కడ చూడండి, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆన్ ఏ పర్టికులర్ డేట్. ఆ డేట్ అనేది మీరు మెన్షన్ చేయండి, ఎందుకంటే ప్రతిరోజు చేంజ్ అయిపోతుంది. ఒకటే రోజు ఆ ప్రైస్ అనేది ఎప్పుడు ఉండదు. ఆన్ ఏ పర్టికులర్ డేట్ ఆఫ్టర్ 4 PM. ఇది ఇంపార్టెంట్ పాయింట్. 4 PM తర్వాత మాత్రం అప్డేట్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత 4 దాటిన తర్వాత ఏమవుతుందంటే ప్రైస్ అనేది అంతా అక్కడ సెటిల్ అయిపోయి మనకి యాక్యురేట్ ప్రైస్ అనేది కనిపిస్తుంది. అలా కాకుండా మీరు ఇప్పుడు వెళ్ళి జస్ట్ ఇప్పుడు వెళ్ళి చెక్ చేశారనుకోండి, ఇక్కడ ఏమైంది, 11:09కి ఈ ప్రైస్ ఉంది కాబట్టి ప్రెసెంట్ మనకి 11:29 అవుతుంది, 27 అవుతుంది. సో ప్రైస్ చేంజ్ అవుతుంది. సో అందుకోసమే మన మార్కెట్ 3:30 క్లోజ్ అవుతుంది. క్లోజ్ అయిన తర్వాత కనుక మీరు అప్డేట్ చేశారనుకోండి, అప్పుడు మనకి యాక్యురేట్ ప్రైస్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనమాట, మనం అది అప్డేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి, నెక్స్ట్ మనం మాట్లాడుకున్న నెక్స్ట్ కాన్సెప్ట్ అంటే ఫెయిర్ వాల్యూ అంటారు. ఫెయిర్ వాల్యూ అంటే ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. సో దీని మీద బేస్ చేసుకుని మనకి సపరేట్గా కొన్ని కాన్సెప్ట్స్ అయితే ఉంటాయన్నమాట, కొన్ని కోర్సెస్ ఉన్నాయన్నమాట. అదేంటంటే వాల్యుయేషన్స్ అంటారు, వాల్యుయేషన్స్, ఫైనాన్షియల్ మోడలింగ్ అని. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ కోర్సులు చేసిన వాళ్ళు వీళ్ళకి ఉండే జాబ్స్ ఏంటంటే ఈక్విటీ రీసెర్చ్ ఫర్మ్స్ ఉంటాయన్నమాట. రీసెర్చ్ ఫర్మ్స్లో వాళ్ళకి మంచి మంచి జాబ్స్ ఉంటాయన్నమాట, లైక్ మెజర్స్ అండ్ ఎక్వేషన్ అని చెప్పి ఈ కంపెనీస్ ఉంటాయన్నమాట. వీళ్ళు బేసిక్గా వాళ్ళకి ఫోకస్ ఏంటంటే కంపెనీస్ని వాల్యూ చేస్తారన్నమాట. అంటే ఏంటి, మార్కెట్లో ఏదైతే రేట్ ఉందో ఆ యొక్క వాల్యూ అనేది కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ అంటే ఫండమెంటల్స్లో మ్యాచ్ అవుతుందో లేదని చెప్పి చెక్ చేస్తుంటారు అనమాట. ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారు, ఇట్ ఈస్ రైట్లీ వాల్యూయింగ్ ఆర్ ఎస్టిమేటింగ్ ద ప్రైస్ ఆఫ్ ద షేర్. అంటే ఏంటి, ప్రెసెంట్ ఏదైతే షేర్ ప్రైస్ ఉందో ఆ వాల్యూ అనేది రైట్గా కంపెనీ యొక్క షేర్ ప్రైస్తో మ్యాచ్ అవుతుందా లేదా. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం చూస్తున్నప్పుడు ప్రైస్ అనేది రూ. 100 ఉంటుంది, కరెంట్ మార్కెట్ ప్రైస్ అండ్ షేర్ ప్రైస్. బట్ ఇన్ రియాలిటీలో మనం దాన్ని కంపెనీ యొక్క వాల్యూ చేసినప్పుడు ఏమవుతుందంటే కంపెనీ వాల్యూ రూ. 200 ఉందనుకోండి ప్రైస్, దీన్ని ఏమంటారు, ఫెయిర్ వాల్యూ అంటారు. అంటే యాక్చువల్గా ఉండాల్సిన వాల్యూ రూ. 200 మార్కెట్లో, బట్ అది రూ. 100 ట్రేడ్ అవుతుందంటే దీన్ని మనం ఏమనుకోవచ్చు, తక్కువలో ఉందా ఎక్కువలో ఉందంటే తక్కువలో ఉందని. చూడండి, ఇట్ ఈస్ యూజ్డ్ బై ద ఇన్వెస్టర్ టు గెట్ ఏ క్లియర్ పిక్చర్ ఆఫ్ ప్రైస్ వెదర్ ఇట్ మే బి ఓవర్ వాల్యూడ్ ఆర్ అండర్ వాల్యూ. ఓవర్ వాల్యుయేషన్ ఎప్పుడు జరుగుతుందంటే ఎప్పుడైతే, ఇప్పుడు ఇది రూ. 100 ఉంది మార్కెట్లో, కానీ నేను వాల్యూ చేసినప్పుడు నాకు రూ. 50 వచ్చింది అనుకోండి, ఇప్పుడు దీన్ని ఏమంటారు, ఇది ఓవర్ వాల్యూ అయింది, అంటే ఉండాల్సిన రేటు కన్నా ఎక్కువ ఉండిపోయింది మార్కెట్లో అని చెప్తారు. అలా కాకుండా తక్కువ ఉందనుకోండి, దీన్ని అండర్ వాల్యూడ్ అంటారు. సో దీనివల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయంటే కొన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఎప్పుడైతే మీకు ఇది ఓవర్ వాల్యూ అయిపోయిందో ప్రైస్, అప్పుడు ఏమవుతుంది, మార్కెట్ ఇలా ఎప్పుడు కూడా మార్కెట్ ఇలా పెరుగుతూ ఉంటుంది కదా. సో ఉండాల్సిన ప్రైస్ రూ. 50 ఉండాలి, కానీ ప్రెసెంట్ రూ. 100 ఉందనుకోండి, ఇంటెన్సిటీ మార్కెట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో మార్కెట్ స్లోగా ఇలా ఫాల్ అయ్యి రూ. 50కి వచ్చే ఛాన్స్ ఉంది. సో మనం ఏం చేస్తాం, యాజ్ ఏ
మనం నార్మల్గా పెద్ద పెద్ద ప్లేయర్స్ ఉన్నారనుకోండి, లైక్ వారన్ బఫెట్ కానీ, మన ఇండియాలో రాకేష్ జుంజునవాలా, రాధాకృష్ణ దమ్మని, వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఇలాంటి లెవెల్స్ కోసం వెయిట్ చేసి ఇక్కడ మార్కెట్లో బై చేయడం ట్రై చేస్తారన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. బట్ మనం ఏమీ తెలియకుండా డైరెక్ట్గా ₹100 కనుక కొనేసాం అనుకోండి, ఏమవుతుంది, మార్కెట్ ఇంతవరకు ఫాలో అయ్యి ఈ లెవెల్ వరకు వచ్చిన తర్వాత పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. బట్ మనం ఎక్కడే ఎగ్జిట్ అయిపోతాం. ఎందుకని, నేను ₹100 ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ₹25 లాస్ అయినాయి అంటే మనం సైకలాజికల్గా ఎఫెక్ట్ అవుతాం. సో అందుకోసమే ఈ వాల్యుయేషన్స్ అని చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తూ ఉంటాయి. కొన్ని సార్లు ఏంటి, మనం ఇక్కడ ప్రెసెంట్ అయితే ₹100 ట్రేడ్ అవుతుంది. బట్ మీరు చేసిన వాల్యూ 200 ఉందనుకోండి, అప్పుడు మనం ఏంటి, ఓకే ఇక్కడి నుంచి ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పి మనం ఇక్కడ బై చేసుకుంటాం. ఇక్కడ నుంచి మార్కెట్ పెరిగే అవకాశం అయితే ఉంది. సో ఇలాంటి సినారియోస్ కోసమే మనం ఈ ఫెయిర్ వాల్యుయేషన్ కాన్సెప్ట్ని అయితే మనం మార్కెట్లో యూజ్ చేస్తారన్నమాట. ఏ కంపెనీ ఏం చేస్తుందంటే క్యాలిక్యులేట్స్ ఇట్స్ ఫెయిర్ వాల్యూ యాన్యువల్లీ, అండ్ ఇన్ కేస్ ఆఫ్ టేక్ ఓవర్స్ ఆర్ మెజర్స్, షేర్స్ ఆర్ అసెట్స్ ఆర్ బాట్ ఎట్ ద ఫెయిర్ వాల్యూ. చూడండి, కొన్నిసార్లు కంపెనీస్ వాళ్ళు సొంతంగానే లేదు మా కంపెనీ యొక్క వర్త్ ఎలా ఉంది, వాల్యూ ఎలా ఉందని చెప్పి వాళ్ళు ఓన్గా క్యాలిక్యులేట్ చేయించుకుంటారు. ఆరు కొన్నిసార్లు టేక్ ఓవర్స్ మెజర్స్, మీరు రీసెంట్గా చూస్తే మనకి ఐడియా వడాఫోన్ మెర్జ్ అయినాయి. సో ఇలా మెర్జ్ అయినప్పుడు ఏం చేస్తారు, వాళ్ళిద్దరూ కూడా ఒక అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యి ఎన్ని షేర్స్కి ఎంత వాల్యూ ఇవ్వాలని చెప్తారు. రీసెంట్గా మీరు చూస్తే నెట్ఫ్లిక్స్ను మనకి ఇంకొకటి పెనోరమా అని చెప్పి ఒక మన ఆఫ్లైన్ ఇది ఉంటుంది కదా, లైక్ మూవీ ప్రొడక్షన్ కంపెనీ ఉంది. సో వీళ్ళు కూడా టేక్ ఓవర్ చేస్తారనమాట. సో ఇలాంటప్పుడు ఏంటంటే వీళ్ళు ఒక వాల్యూని డిసైడ్ చేస్తారనమాట. ఆ వాల్యూ ఎలా డిసైడ్ చేస్తారంటే బేస్డ్ ఆన్ ద వాల్యూషన్ అనమాట. కంపెనీకి ఫ్యూచర్లో ఎంత ఆదాయం వచ్చే అవకాశం ఉంది, ఈ అన్నింటినీ క్యాలిక్యులేట్ చేసి ఒక వాల్యూ డిసైడ్ చేసి మీరు ఈ వాల్యూకి అగ్రి అవ్వడం చెప్తారు. వాళ్ళు కనుక అగ్రి అయ్యారనుకోండి, మార్కెట్లో డీల్ అనేది ఓకే అవుతుంది. లేదనుకోండి ఆ డీల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో మోస్ట్లీ మీరు కనుక ఈ వాల్యూషన్ నేర్చుకున్నారనుకోండి, మీరు ఈ ఎంఎన్డిఏలు చూడండి, మెజర్స్, టేక్ ఓవర్స్, వీటిలో మీ యొక్క రోల్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. లేదు, మనకి రీసెంట్గా ఈక్విటీ రీసెర్చ్ ఫర్మ్స్ ఉన్నాయన్నమాట, లైక్ ఐసిఐ సెక్యూరిటీస్, మోర్గాన్ స్టెల్ అని చెప్పి, ఆర్ మన హెచ్డిఎఫ్ సెక్యూరిటీస్, వీళ్ళందరూ కూడా రిపోర్ట్లు సబ్మిట్ చేస్తారు. మీకు వాటిలో కూడా జాబ్స్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఓన్లీ మనం అన్ని నేర్చుకోవాల్సిన ఒక వాల్యుయేషన్ కాన్సెప్ట్ మీద మాత్రమే. దాని తర్వాత నెక్స్ట్ ఉంది, ఇట్ ఈస్ ఇండివిజువల్లీ క్యాలిక్యులేటెడ్ బేస్డ్ ఆన్ వేరియస్ ఫ్యాక్టర్స్ సచ్ యాజ్ డిమాండ్, సప్లై, రిస్క్ ఫ్యాక్టర్స్, రిటర్న్స్ అండ్ యాక్చువల్ యూటిలిటీ. సో మనకి ఏంటంటే ఒక వాల్యుయేషన్ చేయాలంటే చాలా ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తామన్నమాట. మనం మాట్లాడుకుంటే ఎప్పుడు కూడా ఎకనామిక్స్లో ఉండే బేసిక్ కాన్సెప్ట్ డిమాండ్ అండ్ సప్లై. సో ఎప్పుడు కూడా ఇదే వన్ ఆఫ్ ద రీజన్, అంటే ఇది వన్ ఆఫ్ ద రీజన్ అవుతుంది తప్ప, బట్ దీన్ని చూసుకుని ఎప్పుడు కూడా మనం ట్రేడ్స్ అనేది తీసుకోకూడదు. అండ్ రిస్క్ ఉంటుంది, రిటర్న్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, డిఫరెంట్ అదర్ థింగ్స్ అనమాట. లైక్ మార్కెట్లో మనం ఏదైతే కంపెనీకి వాల్యూ చేస్తున్నామో దానికి ప్రొడక్ట్ ఫీజిబిలిటీ, అంటే కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి, మార్కెట్లో డిమాండ్ ఉంటుందా లేదా, వీటన్నిటి మనం కన్సిడర్ చేసుకుని దాన్ని బేస్ చేసుకుని మనం డెసిషన్ తీసుకోవాలన్నమాట. సో అలా చేసినప్పుడు మనకి ప్రాపర్ వాల్యూ అనేది తెలుస్తుంది. ఆ వాల్యూషన్ బేస్ చేసుకుని మనం ఆ కంపెనీలో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలా, మనకు 3 సినారియోస్ ఉంటాయి అన్నమాట. ఒకసారి మనం వాల్యుయేషన్ చేసిన తర్వాత కంపెనీ ఏమవుతుందంటే, మనం 2 సినారియోస్, నేను బై చేయాలా, సెల్ చేయాలా, ఒకవేళ మీ దగ్గర షేర్ ఉందనుకోండి హోల్డ్ చేయాలా, అంటే అలాగే ఉంచుకోవాలా, నేను అమ్మేయాలని చెప్పి. సో బై సెల్ ఎప్పుడు చేస్తామంటే, చూడండి, బై ఎప్పుడు చేస్తాం, ఎప్పుడైతే అండర్ వాల్యూ అయిందో, ఉండాల్సిన ప్రైస్ కన్నా తక్కువ ఉందనుకోండి బై చేస్తాం. సెల్ ఎప్పుడు చేస్తామంటే ఓవర్ వాల్యుయేషన్ అయిపోయింది షేర్, హోల్డ్ కరెక్ట్లీ వాల్యూ. సో ఈ బాక్స్ అయితే రాసుకోండి, ఇదైతే మీకు యూజ్ అవుతుంది. బై ఎప్పుడు చేస్తారంటే అండర్ వాల్యూ అయినప్పుడు చేస్తారు. సెల్ ఎప్పుడైతే ఓవర్ వాల్యూ, హోల్డ్ అని ఎప్పుడు చెప్తారంటే అది కరెక్ట్ వాల్యుయేషన్స్ ఉన్నప్పుడు, కరెక్ట్ వాల్యుయేషన్స్లో ఇలా ఉన్నప్పుడు ఈ 3 సినారీస్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది అయిపోతే ఫర్దర్ మూవ్ అవుతాం చూడండి. ఓకేనా, నెక్స్ట్ చూడండి. ఇప్పుడు మీరు ఆల్రెడీ మీ కంపెనీస్ తీసుకున్నారు కాబట్టి మనకి నెక్స్ట్ వీక్ మోస్ట్లీ క్లాస్ ఉండవు. సో మనకి ఎలాగో హాలిడేస్ ఉంటాయి కాబట్టి మీరు నెక్స్ట్ వీక్కి మీరు చేయాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా నేను ఇప్పుడు చెప్తాను. సో మీరు ఎప్పుడైతే మీరు స్క్రీనర్ వెబ్సైట్ ఓపెన్ చేశారో, మీరు మీ కంపెనీ టైప్ చేయగానే మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుందన్నమాట. సో ఫస్ట్ ఏం చేస్తారంటే, మీ కంపెనీకి ఈ ఏదైతే థింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి. ఫస్ట్ ఇది సపరేట్గా ఒక వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేయండి. వర్డ్ డాక్యుమెంట్ ఆర్ పీపీటీ, ఎనీథింగ్ ఈజ్ ఓకే. వర్డ్ డాక్యుమెంట్ ఆర్ పీపీటీ ఏదైనా పర్లేదు. పీపీటీ ఓపెన్ చేసి ఫస్ట్ మీరు తీసుకున్న కంపెనీ ఏంటి. నేను తీసుకున్నది రిలయన్స్ ఇండస్ట్రీస్.
రిలయన్స్ ఇండస్ట్రీ తీసుకున్నాను కాబట్టి దీనికి నేను ఫస్ట్ రాయాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక డేట్ పెట్టుకోండి. సో ఈరోజు డేట్ మెన్షన్ చేసి ఈరోజు డేట్ ఎంత 08/01/2026 ఈ రోజున నేను అప్డేట్ చేస్తున్న ప్రైస్లు ఏంటంటే రిలయన్స్కి మార్కెట్ క్యాప్ ఎంత చూడండి, ఇక్కడ మార్కెట్ క్యాప్ ఉంది, ఆ ఇన్ఫర్మేషన్ రాస్తాను. దాని తర్వాత టోటల్ మార్కెట్ క్యాప్ వచ్చేసింది కాబట్టి దీని తర్వాత ప్రొమోటర్స్ హోల్డింగ్ ఎంత ఉంది, ప్రొమోటర్స్ హోల్డింగ్ ఆ ఇన్ఫర్మేషన్ రాయండి. దాని తర్వాత పబ్లిక్ దగ్గర ఎంత ఉంది, పబ్లిక్ హోల్డింగ్. సో ఇదంతా నాకు ఒక టేబుల్ కింద. సో ఇది ఇక్కడ వాల్యూ ఉంటుంది, ఇక్కడ పర్సంటేజ్ ఉంటుంది. సో ఇది క్యాలిక్యులేట్ చేసి మీరు ఒక టేబుల్ రాస్తారనమాట. సో దీనికి కంపల్సరీ డేట్ ఉండాలి, ఎందుకంటే డేట్ అనేది ప్రతిసారి చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో అందుకోసం ఈ డేట్ ప్రకారం మీరైతే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తారు. దాని తర్వాత ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే కరెంట్ మార్కెట్ ప్రైస్, షేర్ ప్రైస్ ఎంత ఉంది, దాని తర్వాత ఫేస్ వాల్యూ, తర్వాత నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని ఉన్నాయి. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా అప్డేట్ చేసుకోవాలి ఒక షీట్లో. ఇది షీట్ 1 అయిపోయింది. షీట్ 1 ఆర్ పీపీటీలో స్లైడ్ 1 ఒకటి. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీరు క్లియర్గా అప్డేట్ చేసుకోవాలి. నేను ఇక్కడే మెన్షన్ చేస్తున్నాను, మళ్ళీ క్లియర్గా నేనైతే వాళ్ళు చెప్పలేదని చెప్పకండి. ఓకే చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇక్కడ చూసారు కదా, మనకి స్లైడ్ 1 ఉంది కదా, ఈ స్లైడ్ 1లో మొత్తం అంతా కూడా మనం ఏం చెప్తున్నాం, ఇన్ఫర్మేషన్ అనేది ఎంటర్ చేయాలి. లైక్ టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఇది స్లైడ్ 1 అన్నమాట. తర్వాత నెక్స్ట్ స్లైడ్ 2లో మనం ఏం చేస్తామంటే ఇన్ఫర్మేషన్ అయిపోయింది కాబట్టి స్లైడ్ 2లో అబౌట్ ద కంపెనీ ఈ ఇన్ఫర్మేషన్ రాయండి. అబౌట్ అసలు కంపెనీ ఏం చేస్తుంది, ఇక్కడ ఏం చెప్తున్నారు, రిలయన్స్ వాజ్ ఫౌండ్ బై ధీరుభాయ్ అంబానీ అండ్ ఈజ్ నౌ promoted and managed by his elder son Mukesh Dhirubhai Ambani. Ambani's family has 50% holding అని చెప్పి సో జస్ట్ ఈ కంపెనీ ఇన్ఫర్మేషన్ రాస్తారు. దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడే ఇంకొక పాయింట్ ఉంది, ఆ పాయింట్ చెప్తాను చూడండి. ఈ కీ పాయింట్స్ అనమాట. ఈ కీ పాయింట్స్ ఏంటంటే అసలు వాళ్ళ యొక్క సెగ్మెంట్స్ ఎక్కడెక్కడ ఆపరేట్ చేస్తున్నారు, ఆయిల్ మొత్తం అంత ఇన్ఫర్మేషన్ వద్దు, మెయిన్ సెగ్మెంట్స్ మాత్రం రాయండి, కీ పాయింట్స్ మాత్రం. ఇదొకటి, రీటైల్ సెగ్మెంట్ ఎంత పర్సంటేజ్ ఉంది వాళ్ళ యొక్క షేరు, దాని తర్వాత ఎక్స్పాన్షన్ గురించి, డిజిటల్ సర్వీసెస్. సో వీటన్నిటి గురించి జస్ట్ మీరు ఏంటంటే ఒక 4 పాయింట్లు రాసుకోవాలంతే. పాయింట్ 1, 2, 3, 4 జస్ట్ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కాపీ చేయొద్దు, మీకు అర్థమైన మీ ఓన్ లాంగ్వేజ్లో రాయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఎక్కడన్నా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమడుగుతారంటే మీరు ఒక కంపెనీ చూసినప్పుడు మీరు ఏ ఇన్ఫర్మేషన్ మీద ఫోకస్ చేస్తారు, ఆ కంపెనీకి ఏ సెగ్మెంట్స్ ఉన్నాయి. మీరు సడన్గా నేను రిలయన్స్ ఇండస్ట్రీస్ మీద వర్కౌట్ చేసా అన్నారు అనుకోండి, ఇమీడియట్గా మీకు ఏం చెప్తారంటే మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే దీని గురించి అడుగుతారు అనమాట. లైక్ అసలు రిలయన్స్లో ఏమేమి సెగ్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళకి ఏ సెగ్మెంట్ నుంచి ఎంతెంత రెవెన్యూ వస్తుంది, ప్రెసెంట్ మనకి మీరు చూస్తే వాళ్ళకి మెయిన్ సెగ్మెంట్ ఏంటి, ఆయిల్ టు కెమికల్ అన్నారు. సో రీసెంట్గా ఇది 57% ఉంది కాబట్టి రీసెంట్గా మీరు చూస్తే ట్రంప్ వెనిజులా ఇష్యూ నడుస్తుంది. సో దాని ఎఫెక్ట్ దీని మీద ఏమైనా ఉందంటే ఉండే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. అక్కడ ఏం జరిగింది, సో ఆయిల్ ప్రైసెస్ అనేవి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ప్రైస్ కొలాప్స్ అయిపోయింది. సో ఇలాంటి రీజన్స్ అని మనం అర్థం చేసుకుంటూ ఉంటాం అనమాట. సో ఇది ఎప్పుడు తెలుస్తుందంటే మీరు వాటి యొక్క కీ ఇన్ఫర్మేషన్ అబ్జర్వ్ చేసినప్పుడు. సో సెకండ్ స్లైడ్ ఏంటంటే స్లైడ్ 2లో అబౌట్ ద కంపెనీ, తర్వాత కీ సెగ్మెంట్స్ మాట. కొన్నిటికి 4 ఉంటాయి, కొన్నిటికి 5 ఉంటాయి, కొన్నిటికి 1 ఉంటుంది, కొన్ని 2 ఉంటాయి. సో 1, 2, 3, 4 సో ఇలా సెగ్మెంట్స్ అనేది మీరు ఎంటర్ చేసుకుంటారు. ఇది అయిపోతుంది. దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఓకే తర్వాత చూడండి. ఓకే ఇది అయిపోయింది కదా, సో మొత్తం రీడ్ మోర్ మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది ఎంటర్ చేసేసారు. ఓకే ఇది మొత్తం అయిపోయింది. దీని తర్వాత నెక్స్ట్ మీరు చేయాల్సిన నెక్స్ట్ పాయింట్ ఏంటంటే దీనికి ఉండే రిస్క్లు ఏంటి, ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి. సో నేను ఓన్లీ దీని మీద ఫోకస్ చేస్తున్నాను. ప్రతి కంపెనీకి ప్రోస్ అంటే పాజిటివ్స్ ఉంటాయి, స్ట్రెంగ్త్ వీక్నెస్ అనుకోవచ్చు మాట. పాజిటివ్స్, ఇదేమో వీక్నెస్ మాట. సో ఈ రెండు కూడా ఇక్కడి నుంచి గ్యాదర్ చేయండి. సో బేసిక్గా ద థింగ్ ఏంటంటే నార్మల్గా ఎవరు కూడా మనం అయితే ఇక్కడి నుంచి అయితే గ్యాదర్ చేయం, మనం యాన్యువల్ రిపోర్ట్ చదివి అయితే గ్యాదర్ చేస్తాం. కానీ మీరు
ఇమీడియట్ గా ఈ రోజే ఒక యాన్యువల్ రిపోర్ట్ చూసి మొత్తం గ్యాదర్ చేయాలంటే చాలా చాలా డిఫికల్ట్ అయిపోతుంది. సో అందుకోసమే మీరు ఏం చేస్తారంటే ప్రస్తుతానికైతే స్క్రీనర్ ని మీరు అలవాటు చేసుకోండి. ఎందుకంటే స్క్రీనర్ లో వాళ్ళు సమ్మరైజ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు కాబట్టి ప్రాబ్లం లేదు. అలా కాకుండా మీరు యాన్యువల్ రిపోర్ట్కి వెళ్ళి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలనుకోండి ఏమవుతుంది, మనకి చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. అంతా చదువుకోవాలి, దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. సో మీరు బిగినర్ స్టేజ్ లో ఉన్నారు కాబట్టి అంత ఇన్ఫర్మేషన్ మీకు ఈజీగా అర్థమయ్యే ఛాన్స్ ఉండదు. సో అందుకోసం నేను మీకు ఈ విధంగా ఇస్తాను అనమాట. ఓకేనా? సో ప్రోస్ ఉంటే ప్రోస్ రాయండి ఒక స్లైడ్ లో, తర్వాత కాన్స్ ఈ రెండు కలిపి ఒక స్లైడ్ లో రాయండి. అప్పుడు ఏమైంది, స్లైడ్ 3 అయింది. దాని తర్వాత నెక్స్ట్ దీని తర్వాత నెక్స్ట్ మనం చూడాల్సిన నెక్స్ట్ పాయింట్ అంటే పేర్స్. అంటే మనకి కాంపిటీటర్ గా ఎవరు ఉన్నారు, వీటిని ఏమంటారంటే కాంపిటీటర్స్ ఇన్ ద బిజినెస్, కాంపిటీటర్స్. సో స్లైడ్ 4 లో నా యొక్క కాంపిటీటర్స్ ఎవరు, కాంపిటీటర్స్. సో ఇక్కడ కాంపిటీటర్స్ ఏంటంటే మొత్తం లేదు, జస్ట్ ఒక 3 to 4 రాసుకోండి అంతే. జస్ట్ ఒక స్లైడ్ లో కాంపిటీటర్స్ బిజినెస్ అని చెప్పి సేమ్ కాంపిటీటర్స్ వీళ్ళ యొక్క మార్కెట్ క్యాప్, కంపెనీ ఇలా పెట్టుకోండి, కంపెనీ మార్కెట్ క్యాప్. ఇది ఇంపార్టెంట్. సో ఎంత మార్కెట్ క్యాప్ ఉంది, ఇప్పుడు రిలయన్స్ ఉంది, తర్వాత ఐఓసిఎల్ ఉంది, బీపీసీఎల్ ఉంది, హెచ్పిసిఎల్. సో ఈ 3 కంపెనీస్ రాసుకోండి, వీటి యొక్క మార్కెట్ క్యాప్, ఈ వాల్యూస్ రాసుకోండి. సో ఇవేంటంటే మనకి ఫర్దర్ గా ఫ్యూచర్ లో వెళ్ళినప్పుడు మనకు ఒక ఎనాలిసిస్ కి అయితే యూజ్ అవుతాయి అనమాట. సో మార్కెట్ క్యాప్ 1 2 3 3 or 4, సో వాటి యొక్క ఇన్ఫర్మేషన్ రాస్తారు. సో స్లైడ్ 4 అయిపోయింది. తర్వాత ఇంకేం అవసరం లేదు మనకి. సో మొత్తం మీరు 4 స్లైడ్స్ అయితే చేయాలన్నమాట. సో మన నెక్స్ట్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతే అప్పటికి టోటల్ మనకి 4 స్లైడ్స్ అయితే కావాలన్నమాట. ఇప్పుడు చూడండి, మీరు చూసినప్పుడు ఇక్కడ మనకి ఏవో ఉన్నాయి, ఈ 3 ఉన్నాయి కదా, ఇక్కడ 3 కనిపిస్తున్నాయి కదా, ఈ మూడిటిని ఏమంటారంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటారు. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కదా. సో ఇక్కడ ఏంటంటే దీని యొక్క డెఫినేషన్ ఎవరికైనా ఐడియా ఉందా? సి, ప్రాఫిట్ ఆర్ లాస్, ప్రాఫిట్ ఆర్ లాస్ మేడ్ డ్యూరింగ్ ద పీరియడ్ అంటారు దీన్ని. డ్యూరింగ్ ద పీరియడ్ అంటే దాన్ని ప్రాఫిట్ అండ్ లాస్ డెఫినేషన్ అంటారు. ఇదేంటంటే ఫైనాన్షియల్ పొజిషన్ ఆన్ ఏ పర్టికులర్ డేట్ అన్నమాట. పర్టికులర్ డేట్, ఒక రోజున. అంటే మన ఇప్పుడు కూడా బ్యాలెన్స్ షీట్ చూడండి, దీనికి ఏం చెప్తారంటే ఫర్ ద పీరియడ్, ఫర్ ద పీరియడ్ ఫర్ ద పీరియడ్ 2024-25 మెన్షన్ చేస్తామట. ఒక రేంజ్ ని మెన్షన్ చేసేది ఇన్కమ్ స్టేట్మెంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఆన్ ఏ పర్టికులర్ డేట్ అంటారు. ఆన్ ఏ పర్టికులర్ డేట్ అంటే ఏంటి, 31 March 2025 కంపెనీ దగ్గర ఉన్న ఆస్తులు ఏంటి ఏంటి అని చెప్తారు అనమాట. సో క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అంటే క్యాష్ మూవ్మెంట్ డ్యూరింగ్ ద పీరియడ్, క్యాష్ మూవ్మెంట్ డ్యూరింగ్ ద పీరియడ్ అంటే ఒక పీరియడ్ లో, ఒక ఇయర్ లో ఎంత క్యాష్ కంపెనీకి వచ్చింది, బయటికి మూవ్ అయిందని చెప్పేది ఇది ఇన్ఫ్లో అవుట్ఫ్లో, దీని గురించి చెప్పేది. సో ఇదంతా మనం రాసుకున్నారు కదా. సో ఇక్కడ ఒక చిన్న డౌట్ ఏంటంటే చాలా మందికి, ఇక్కడ మనకి 3 ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా, ఈ మూడిట్లో ఎందుకని చెప్పి ఇన్కమ్ స్టేట్మెంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ప్రాఫిట్ చూపిస్తున్నారు, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ లో సపరేట్ గా క్యాష్ గురించి ఐడెంటిఫై చేస్తారు. ఎందుకని మనం సపరేట్ గా ఈ 2 ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తున్నారు? ఎవరికైనా రీజన్ తెలుసా? ఎవరికైనా రీజన్ తెలిస్తే నాకు చాట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఎందుకని చెప్పి కంపెనీస్ 2 ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తాయి. సో నార్మల్ గా నాకు ప్రాఫిట్ వచ్చింది, లాస్ వచ్చింది అనేది చెప్తుంది, ఓకే డన్. బ్యాలెన్స్ షీట్ లో ఏంటంటే కంపెనీ దగ్గర ఉండే ఆస్తులు ఏంటి, కంపెనీ దగ్గర ఉండే అప్పులు ఏంటి, దాని గురించి చెప్తున్నారు, అంతా బాగానే ఉంది. బట్ ఇక్కడ ఒక స్టేట్మెంట్ అనేది వస్తుంది, అదేంటంటే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అంటారు అనమాట. అసలు ఎందుకని చెప్పి కంపెనీస్ ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ ని ప్రిపేర్ చేస్తున్నాయి, దానికి సంబంధించి ఏదైనా రీజన్ ఉందా అని ఆ క్వశ్చన్ అనమాట. ఓకే, మెసేజ్ చేయండి, చాట్ చేయండి, చాట్ గ్రూప్ లో మెసేజ్ చేయండి. ఏదో ఒకటి మీకు తెలిసిన ఆన్సర్ ఏదో ఒకటి చెప్పండి అక్కడ. ఈరోజు 38 మెంబర్స్ 39 మెంబర్స్ ఉన్నారు కదా, రెస్పాండ్ అవ్వండి. నాకు రెస్పాన్స్ ఇచ్చి జస్ట్ మీకు తెలిసిన ఆన్సర్ చెప్పండి. మనకి 3 ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. క్వశ్చన్ అర్థమైంది అందరికి? క్వశ్చన్, మనకి 3 ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ప్రాఫిట్ ఆర్ లాస్ ఆర్ ఇన్కమ్ స్టేట్మెంట్ అనుకోండి, ఏనేమైనా ఓకే. బ్యాలెన్స్ షీట్ ఉంది, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఉంది. నా క్వశ్చన్ ఏంటంటే ఎందుకని చెప్పి కంపెనీస్ ఈ 3 స్టేట్మెంట్లో, బ్యాలెన్స్ షీట్ అంటే సపరేట్ గా మన ఆస్తులు అప్పుల గురించి చెప్పేది కాబట్టి ప్రాబ్లం లేదు, దాన్ని పక్కన పెట్టేయండి. ఎందుకని మన ఇన్కమ్ స్టేట్మెంట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ రెండు ప్రిపేర్ చేస్తున్నాయి కంపెనీస్? సో క్యాష్ మూవ్మెంట్ అని చెప్పారు,
ఇంకోటి ఏమో నార్మల్గా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో నాకు ప్రాఫిట్ వచ్చింది లాస్ వచ్చిందో తెలుసుకోవడానికి. బట్ ఎందుకని చెప్పి ఈ రెండు స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తాను, లాజిక్ ఏమైనా ఉందా? నాకు రెస్పాండ్ అవ్వండి. రెస్పాండ్ అవ్వండి. నాకు చాట్లో రెస్పాండ్ అవ్వండి. 39 మెంబర్స్ ఉన్నారు, ఒకళ్ళు రెస్పాండ్ గారు ఎందుకు? మీకు తెలిస్తే తెలుసని ఐడియా ఉందా లేకపోతే లేదని చెప్పి ఏదో ఒకటి రెస్పాండ్ అవ్వండి అందులో. ఓకే. నో ఐడియా అన్నారు కదా, చూడండి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే బేసిక్గా మనం అకౌంట్స్లో చదువుకున్నారు కదా, మనకి స్టార్టింగ్లో అకౌంటింగ్ స్టేట్మెంట్ గురించి చదువుకున్నారు. అకౌంట్స్ అంటే మన బుక్స్ అనేది ఎలా ప్రిపేర్ చేస్తారంటే ఐడియా ఉందా? ఎక్రూవల్ కాన్సెప్ట్ అంటారు. ఎక్రూవల్ కాన్సెప్ట్. ఎక్రూవల్ కాన్సెప్ట్ అంటే దీంట్లో ఏం చెప్తారంటే మనకి బేసిక్గా ఎప్పుడైతే మనకి కంపెనీకి ఈరోజు నేను ఏం చెప్తాను, ఎగ్జాంపుల్ చూడండి, ఎగ్జాంపుల్ క్లియర్గా వినండి. సో ఈ రోజు ఏం చేశానంటే నేను కంపెనీ స్టార్ట్ చేశాను. కంపెనీ స్టార్ట్ చేసి నేను ఏమన్నాను, ఈరోజు ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఒక రోజున నేను ఒక ₹1,00,000 వర్త్ ఆఫ్ గూడ్స్ని అమ్మేశాను. గూడ్స్ని అంటే ఏంటి, ఒక సేల్ చేశా. ఈ సేల్ చేసినప్పుడు ఏమవుతుంది, బేసిక్గా నేను ఒక ₹1,00,000 వర్త్ ఆఫ్ ఐటమ్స్ని అమ్మాను అనుకోండి. సమ్ ఎక్స్ అనే పర్సన్ ఐటమ్స్ తీసుకుంటాడు, తను ఏం చేస్తాడు, నాకు మనీ అనేది ఇస్తాడు, సో క్యాష్ ఇస్తాడు. సో కంపెనీకి ఏమైంది, గూడ్స్ బయటికి వెళ్ళిపోయి నాకు క్యాష్ వచ్చింది. ఇది నార్మల్ సినారియో. అలా కాకుండా కొన్ని కొన్ని సార్లు ఏం జరుగుతుందంటే కంపెనీస్ ఈ ₹1,00,000 గూడ్స్ని వాళ్ళు అమ్ముతారు ఎక్స్ అనే పర్సన్కి. బట్ ఎక్స్ ఏం చెప్తాడంటే లేదు, నేను ఈ రోజు మీకు డబ్బులు ఇవ్వను, నేను 60 days తర్వాత ఇస్తా అని చెప్తాడు. అంటే ఏంటి, క్రెడిట్ మాట. అంటే ఇమీడియట్గా డబ్బులు అయితే ఇవ్వను. మనం చాలా మంది ఏం చేస్తాం, ఈఎంఐస్లో కొంటాం. ఈఎంఐలో కొన్నప్పుడు ఒకటేసారి డబ్బులు పే చేస్తామా, లేదు, ఎవ్రీ మంత్ పే చేస్తాం. సో బట్ కంపెనీస్ ఏం చేస్తాయి, నేను ఒక వస్తువుని అమ్మేసాను అది నాకు లాభం అని చెప్పి వాడు బుక్స్లో లాభం కింద రాసుకుంటారు. బట్ మన ఈఎంఐ ఎన్ని రోజులు పే చేస్తాం, కొంతమంది 12 మంత్స్ అనుకోండి, ఒక సంవత్సరంలో పే చేస్తారు. అదే 15 మంత్స్ అనుకోండి, ఏమవుతుంది, ఓన్లీ 12 మంత్స్ అమౌంట్ మాత్రమే ఇయర్లో వస్తున్నాయి, రిమైనింగ్ 3 మంత్స్ అమౌంట్ నెక్స్ట్ ఇయర్లో వస్తుంది. సో ఇక్కడ ఏం జరిగింది, నేను ₹1,00,000 బిజినెస్ అనేది లాభం అని చెప్పి నేను ఇన్కమ్ స్టేట్మెంట్ ప్రాఫిట్ అండ్ లాస్లో నేను రాసేసుకున్నా యాజ్ పర్ ఎక్రూవల్ కాన్సెప్ట్. అంటే ఎక్రూవల్ ఏం చెప్తారంటే మీకు ఒక ట్రాన్సాక్షన్ ఏదో జరిగింది అనుకోండి, అది ఏ రోజు అయితే జరిగిందో ఆ రోజు మీకు బిజినెస్ లాభం కింద రాసేసుకుంటామట, సో వచ్చినట్టు. సో అలా జరుగుతుంది. అలా కాకుండా ఇప్పుడు యాక్చువల్గా ఏమంటున్నారు, లేదు, నాకు యాక్చువల్గా ఓన్లీ 12 మంత్స్ అమౌంట్ మాత్రం వచ్చింది, రిమైనింగ్ 3 మంత్స్ అమౌంట్ నాకు ఈ ఇయర్లో రాలేదు. సో దీనివల్ల ఏమవుతుంది, నాకు లాభం తగ్గే అవకాశం ఉందా? బ్యాంక్ అకౌంట్లో క్యాష్ తగ్గుతుంది, బట్ లాభంలోనేమో ఎక్కువ చూపిస్తున్నాను, బ్యాంకులోనేమో క్యాష్ అనేది మ్యాచ్ అవ్వట్లేదు. సో ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి దానికోసం మనం సపరేట్గా క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది ప్రిపేర్ చేస్తాం అనమాట. సో ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఏమేమి రాసుకుంటామంటే ఏవైతే అమౌంట్ ఇయర్లో వచ్చినాయో ఆ అమౌంట్ మాత్రం ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. అలా కాకుండా ఈ 3 మంత్స్ అమౌంట్ ఉంది కదా, ఆ అమౌంట్ని ఇక్కడ నుంచి మనం ఎలిమినేట్ చేసేస్తాం. దీనివల్ల ఏమవుతుంది, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో లాస్ట్ 1 ఇయర్లో మనకి యాక్చువల్గా బ్యాంకులోకి ఎంత క్యాష్ వచ్చింది, సింపుల్గా చెప్పాలంటే బ్యాంకులో క్రెడిట్ అయిన క్యాష్ ఎంత, దాని గురించి మాత్రమే చెప్పేది క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. సో అందుకే దీన్ని ఎప్పుడు కూడా క్యాష్ బేసిస్లోనే ప్రిపేర్ చేస్తారు. బట్ మనకి దీన్ని ఏమో ఎక్రూవల్ కాన్సెప్ట్లో బిహేవ్ చేస్తారు. ట్రాన్సాక్షన్ జరిగిన రోజు మొత్తం రికార్డ్ చేస్తాం. అలా కాకుండా క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో మనకి క్యాష్ వచ్చిన ట్రాన్సాక్షన్ మాత్రం రికార్డ్ చేస్తాం అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. మోస్ట్లీ చాలాసార్లు మనకి ఇంటర్వ్యూస్లో ఇది అడుగుతారు. సో మనం 3 ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఎందుకని చెప్పి ఇన్కమ్ స్టేట్మెంట్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ సపరేట్ ప్రిపేర్ చేస్తారు. ద ఓన్లీ రీజన్ ఏంటంటే ఇన్కమ్ స్టేట్మెంట్ అనేది ఎక్రూవల్ కాన్సెప్ట్లో ప్రిపేర్ చేస్తాం. అలా కాకుండా క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ క్యాష్ బేసిస్ కాబట్టి ఎనీ క్యాష్ డిఫరెన్స్ ఉన్నాయని కూడా అవన్నీ కూడా ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో ఎలిమినేట్ అయిపోతాయి. సో యాక్చువల్గా ఎంత క్యాష్ అనేది మనకి మూవ్మెంట్ జరిగిందని చెప్పి తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు అర్థమైంది క్లియర్గా అందరికీ? ఓకేనా, ఇది క్లియర్ అయిందా? ఓకే. ఓకే, చూడండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. దీని తర్వాత ఆల్రెడీ మనం లాస్ట్లో చెప్పాను, మనకి ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్నింటినీ కూడా మీరు అయితే ప్రిపేర్ చేసుకుని రెడీగా ఉండండి ఫర్దర్ క్లాసెస్కి. సో ఇది కూడా ఇక్కడ ప్లస్ సింబల్ అయితే క్లిక్ చేసుకోండి. మనకి ఈ ఇన్ఫర్మేషన్ అంతా యాడ్ చేసుకోవాలి మనం. ఇలా క్లిక్ చేస్తే మనకి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది, అంతా కూడా మీరు యాడ్ చేసుకోవాలి. సో ఇదంతా కూడా మీరు కాపీ చేయడానికి అయితే అవ్వదు,
ఎందుకంటే మనం మాన్యువల్గా టైప్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఈ ఇన్ఫర్మేషన్ రాసుకోవాలి. దీనికి ఓన్లీ 1 ఇయర్ ఇన్ఫర్మేషన్ మాత్రం అడిగాను నేను. ఆ ఇయర్ మాత్రం ఇన్ఫర్మేషన్ మాత్రం రాయండి. ఇది మొత్తం అంతా అవసరం లేదు మనకి. జస్ట్ లాస్ట్ ఇయర్ డేటా మాత్రమే కావాలి. ఓకే, నేనైతే ఇక్కడైతే స్టాప్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయో అడగండి. సో రిగార్డింగ్ అసైన్మెంట్ కానీ ఏదైనా అదర్ థింగ్స్, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నేనైతే మీకు ఈ లాస్ట్ 10 minutes మీ డౌట్స్ కోసం వదిలేస్తున్నాను. అడగండి ఒకసారి. అంతా అసైన్మెంట్ రిగార్డింగ్ ఎవ్రీథింగ్ మీకు అర్థమైందా క్లియర్గా, లేకపోతే ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఏంటి? అంతా క్లియరా? డౌట్స్ ఏ లేవు ఎవరికి రిగార్డింగ్ అసైన్మెంట్ కానీ, రిగార్డింగ్ కాన్సెప్ట్స్ ఇప్పటి వరకు కానీ? సో మనం స్టార్ట్ చేసిన కాన్సెప్ట్ ఏంటంటే ఫైనాన్షియల్ మార్కెట్స్ని స్టార్ట్ చేసాం. దాని తర్వాత ప్రైమరీ సెకండరీ స్టార్ట్ చేసాం. దాని తర్వాత మనకి సెకండరీ మార్కెట్లో ఉండే డిఫరెంట్ ఎక్స్చేంజెస్ అని చెప్పి, అందులో ఉండే పార్టిసిపెంట్స్ వాటి గురించి తెలుసుకున్నాం. దాని తర్వాత ఇప్పుడు మనం ఈ రోజు మాట్లాడుకున్న, నిన్న ఒక 3 days నుంచి మాట్లాడుకుంటుంది ఏంటంటే అసలు ఫైనాన్షియల్ మార్కెట్స్లో ఉండే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్యూరిటీస్ ఏంటి వాటి గురించి మాట్లాడుకున్నాం. దీంతో అయితే మొత్తం అయితే మనకి కంప్లీట్ అయిపోయింది ఈ రోజుతో. నెక్స్ట్ క్లాసెస్ నుంచి మనం సెకండరీ మార్కెట్లో మనం అసలు ట్రేడింగ్ చేయాలన్నా, లేకపోతే బై చేయాలి సెల్ చేయాలన్నా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్డర్స్ ఏ ఉంటాయి. వాటిని మనం ఎలా బై చేసుకోవాలి, సెల్ చేసుకోవాలి. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే మనం ప్లేస్ చేసినప్పుడు ఆర్డర్స్ ఎలా ఉంటాయి, మార్కెట్లో ఏ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసుకోవాలి, అలాంటి థింగ్స్ తెలుసుకుందాం. దాని తర్వాత ఏంటంటే మనకి మనీ మార్కెట్ అని సపరేట్ ఒక కాన్సెప్ట్ ఉంటుంది, దాని గురించి తెలుసుకుందాం. దాని తర్వాత మన కమోడిటీ మార్కెట్, బేసిక్గా కమోడిటీ మార్కెట్ అంటే ఏంటి, క్రిప్టో మార్కెట్, ఫారెక్స్ మార్కెట్ తెలుసుకుని తర్వాత ఏంటంటే మన లాస్ట్లో మనం ఈ డెరివేటివ్స్ అనేది ఒక మార్కెట్ అయితే ఉంటుంది అనమాట. దాని గురించి డీటెయిల్గా లైక్ అసలు డెరివేటివ్స్లో ఎలా ట్రేడ్ అవుతాయి ఏంటని చెప్పి, దాని తర్వాత లాస్ట్లో మనం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లోకి వెళ్తాం. ఎప్పుడైతే మనం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లోకి వస్తున్నారో మీరు కంపల్సరీ మీకు ఏదైతే ఇన్ఫర్మేషన్ మిమ్మల్ని ఎక్సెల్లో గ్యాదర్ చేసుకోమన్నానో ఆ డేటా అంతా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఏది కూడా ఇమాజినరీ ఫిగర్స్ మీద అయితే చేయమన్నమాట. మనం రియల్ టైంలో ఉన్న డేటా మీద మాత్రమే మనం క్యాలిక్యులేషన్ చేస్తాం అన్నమాట. మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఈ కంపెనీ ఇలా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది కదా, సో దీని ఒక డెసిషన్ ఎలా తీసుకుంటారు ఏంటని చెప్పి మీరు ఒక క్యాలిక్యులేషన్ చేసి క్లియర్ కట్గా ఒక డెసిషన్ అయితే చెప్పాలి. లైక్ ఈ కంపెనీ ఇన్ఫర్మేషన్ ఇది ఉంది, వీళ్ళు ఇంత ఈ విధంగా పెరిగే అవకాశం ఉందా, నెక్స్ట్ ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అని చెప్పి. సో దాని గురించి అయితే మీరు ఇన్ఫర్మేషన్ అనేది మనకి నెక్స్ట్ గ్యాప్ ఉంది కాబట్టి సెషన్స్కి, సో ఈ లోపు మొత్తం అంతా కూడా అప్డేట్ చేసుకుని రెడీగా అయితే ఉండండి. సో అందరూ కూడా మీరు ఎక్సెల్లోనే ప్రిపేర్ చేయండి డేటాని. ఎందుకంటే మనం నెక్స్ట్ మీరు జాబ్కి మూవ్ అయినా ఎక్కడికి వెళ్ళినా మనం మొత్తం యూజ్ చేసేది మినిమం అనేది ఎక్సెల్ అయితే ఉంటుంది. మనకి ఇంకా అడ్వాన్స్డ్ టూల్స్ అయితే చాలా ఉన్నాయి, బట్ బేసిక్గా మీరు ఎక్సెల్లో కనుక ఓకే అయ్యారనుకోండి, తర్వాత ఆటోమేటిక్గా రిమైనింగ్ టూల్స్ అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. పవర్ బిఐలు అని చెప్పి డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి అవన్నీ కూడా. ఓకేనా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయో వాడు అడగండి. ఎవ్రీథింగ్ క్లియరా టిల్ నౌ? అంతా క్లియరా? డౌట్స్ ఏం లేవంటారు ఎవరికైతే? ఓకే, డౌట్స్ ఏం లేవు కదా, సెషన్ అయితే క్లోజ్ చేయవచ్చా అయితే? మీ డౌట్స్ ఉంటే అడగండి, నేను క్లారిఫై చేస్తాను. లేదనుకుంటే కనుక సెషన్ అయితే క్లోజ్ చేద్దాం.
ఓకే దాన్ని అయితే సెషన్ అయితే క్లోజ్ చేస్తున్నాను. మీరైతే మాత్రం నెక్స్ట్ క్లాస్కి వచ్చినప్పుడు మొత్తం ఇన్ఫర్మేషన్ ఏదైతే చెప్పాను వరకు అన్నీ కూడా అప్డేట్ చేసుకుని అయితే రండి. ఓకే. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అందరికి.